4 పిల్లర్స్ ఆఫ్ యువర్ గ్రోత్లో భాగంగా ఈ వీడియో 5th వన్. ఒకవేళ మీరు కనుక ప్రీవియస్ వీడియోస్ చూడటం మిస్ అవుతే ప్లీజ్ వాచ్ దెమ్ అండ్ కమ్ బ్యాక్ టు దిస్ వీడియో. ప్రీవియస్ వీడియోస్లో మనకి ఫస్ట్ 3 పిల్లర్స్ పేరెంట్స్, టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ గురించి మాట్లాడుకుందాం, విచ్ ఇస్ యూ అండ్ యువర్ ఓన్ వాయిస్. క్లాస్లో టీచర్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు. మీకు ఆన్సర్ తెలుసు, బట్ మీరు క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు. ఇలా ఎప్పుడైనా జరిగిందా? లేదా ఒక గ్రేట్ ఐడియా మీ దగ్గర ఉంది, బట్ వర్డ్స్లో ఎలా పెట్టాలో మీకు తెలియదు అండ్ మీరు కామ్గా అలానే ఉండిపోయారు. దాట్ ఈస్ వేర్ కమ్యూనికేషన్ కమ్స్ ఇన్. పబ్లిక్ స్పీకింగ్ అంటే స్టేజ్ మీద నించుని ఏవో ప్రసంగాలు చేయడం మాత్రమే అనుకుంటాం. నో, పబ్లిక్ స్పీకింగ్ అంటే బీయింగ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ థాట్స్ విత్ యువర్ పేరెంట్స్, ఫ్రెండ్స్, టీచర్స్ ఆర్ ఎనీవన్. ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. నేను ఒక పిక్చర్ డిస్ప్లే చేస్తాను. ఇది మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో కమెంట్స్లో రాయండి, చూద్దాం. చూసారా, ఎంత ఈజీ కదా. ఒక 3 క్విక్ టిప్స్ టు స్పీక్ బెటర్ చెప్తాను, తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. Number 1, speak slowly and clearly. Number 2, look into people's eyes while you speak. And most importantly, practice daily in front of a mirror or while reading. The world listens to those who speak with courage. ఈరోజు ఒక చిన్న ప్రామిస్ తీసుకుందామా? ప్రతిరోజు I will say thank you to my parents. I will tell my teacher how they helped me. I will appreciate my friends more. I will try to speak once in front of others. You don't need to be rich to say thank you. You don't need to be perfect to speak. All you need is a willing heart and a brave voice. Your voice matters. Use it to express gratitude and greatness. Content ganaka meeku nachite, please like, share and subscribe my channel, and don't forget to share it with people who need to listen this. This is Jyoti Bandugula, Career Readiness Coach.